హాయ్ అండి. ఇది చికెన్ లెగ్స్ ఇంకా చికెన్ లివర్ ఫ్రై 2 కలిపి చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్‌లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగ, అనాస, స్టార్ అనాస ఇంకా అవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్ కుక్ అయిపోతుంది. దాని తర్వాత కరివేపాకు వేసుకోండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత చికెన్ లివర్ ఇంకా లెగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్లో అన్ని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అసలు కొత్తగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. పిజ్జా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే వంట ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా పొగడతలు పక్కా, అంత టేస్టీగా ఉంటాయి. మా మమ్మీ నేర్పించింది ఇవన్నీ. తర్వాత చికెన్లో మళ్ళీ సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి కంపల్సరీ వేయాలి. మీకు గ్రేవీ కావాలన్నా, ఇంకా ఫ్రైలో కూడా కొంచెం లైట్గా గ్రేవీ కావాలన్నా కూడా గరం మసాలా ఇంకా ధనియాల పొడి మంచి థిక్నెస్ ఇస్తుంది, మంచి గ్రేవీని ఇస్తుంది. ఇంకా హోల్ గరం మసాలా వేసుకోవాలి పౌడర్. బయట రెడీమేడ్ పౌడర్ ఆచిది బాగుంటుందండి. దీంట్లో ఫ్రైకి కానీ గ్రేవీకి కానీ ఇంకా చికెన్ పకోడీకి అన్నిటికీ కూడా ఆచి గరం మసాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియోస్ చూస్తున్నారు, మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. లైట్గా వాటర్ వేసారండి. వేసి మళ్ళీ దీని దగ్గరికి ఫ్రై చేస్తాను. చికెన్ లెగ్ పీస్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా ఫ్రెండ్కి అయితే చాలా ఇష్టం చికెన్ లెగ్ పీస్. వేరే వాళ్ళ ప్లేట్లోకి వచ్చిందంటే, మేము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఆ ప్లేట్లో కూడా తీసుకొని తినేసేది. అంత ఇష్టం తనకి. లెగ్ పీస్ అంటే తనే గుర్తొస్తుంది నాకు. ఎంబీఏలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తను. అలా ఇలా దగ్గరికి అవ్వాలండి చికెన్. చాలా టేస్టీగా ఉంటుంది. సెమీ గ్రేవీ. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నేను సైడ్కి మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేశాను. థ్యాంక్ యూ.